రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. 3415 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష రాశారు. హాల్ టికెట్ చూపి విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో మొదలయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు నిర్దేశించిన సమయం కంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి తరలివచ్చారు. విద్యార్థులకు తోడుగా తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు వద్ద వచ్చి ధైర్యం చెప్పారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. తొలి రోజు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష సాగింది. బాపట్ల జిల్లాలో 15,944 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా వారికి 82 కేంద్రాలను ఏర్పాటు చేశారు. చీరాలలో ఈ ఉదయం పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో సందడి నెలకొంది. పల్నాడు జిల్లా పిడుగురాలలో గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. స్కూల్ గేట్ తెరిచే వరకు ప్రశాంతంగా పుస్తకాలను తిరగేస్తూ కనిపించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో తొలి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. వేసవి దృష్ట్యా విద్యార్థుల కోసం కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లోని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. విద్యార్థుల కోసం వైద్య శిబిరాలు, తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 24,019 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల్లో ఉచిత ప్రయాణం అనుమతించినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం డివిజన్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లాలో పూర్తి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ప్రత్యేక పరిస్థితుల్లో అరగంట తర్వాత కూడా విద్యార్థులను పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యాశాఖ అధికారులు అనుమతించారు. అటు విశాఖలోనూ మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ఉత్సాహంగా సాగాయి. చాలా మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే ముందే సంపత్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఆలయంలో 10వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థులకు సంపత్ వినాయక ఆలయ అధికారులు దేవుని వద్ద ఉంచిన పెన్నులను బహుకరించారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి విజయం సాధించాలని అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అనకాపల్లి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. అటు కడప జిల్లా వ్యాప్తంగా 167 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 28,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ 2 కాళ్లకు దెబ్బలు తగిలి కట్టుకున్న విద్యార్థిని తండ్రి పరీక్షా కేంద్రానికి ఎత్తుకుని వచ్చారు.